హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్. భిక్షపతి: ఏరా దిలీప్, మీ ఆవిడతో గొడవ అయిందన్నావు, ఏమైంది? దిలీప్: అంతా సద్దుమణిగిందిరా. భిక్షపతి: ఎలారా? దిలీప్: ఏముంది, ఆమె నా దగ్గరకు వచ్చి బతిమిలాడిందిరా. భిక్షపతి: ఏమని? దిలీప్: బీరువా చాటు నుండి బయటకు రండి, ఇక కొట్టనులే అని. ఫ్రెండ్ 1: కొబ్బరి చెట్టు ఎక్కి చూస్తే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తారు. ఫ్రెండ్ 2: అక్కడి నుండి 2 చేతులు వదిలి మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు. ఇంగ్లీష్ వాళ్ళ కంటే మన తెలుగోళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళ భాష కనీసం మనం సగమైనా అర్థం చేసుకోగలం. అదే వాళ్ళని మన భాష అర్థం చేసుకోమనండి, చూద్దాం. అలిగి పుట్టింటికి వచ్చిన కూతురు తిరిగి కాపురానికి వెళ్తుంటే, తప్పు తెలుసుకొని వెళ్తున్నావు, చాలా సంతోషం అని తల్లి అంది. కూతురు: తప్పు లేదు, తోటకూర లేదు, నీకంటే మా ఆయన వంటలు బాగా చేస్తారు, నువ్వు చేసే వంటలు తినలేక వెళ్ళిపోతున్నా. ఎప్పుడూ చిన్న సాయం కూడా చేయరంటూ నిత్యం సతాయిస్తున్న భార్యకు బెడ్ కాఫీ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని తెల్లవారుజామునే లేచాడు భర్త. ఫ్రిడ్జ్లో ఉన్న పాల గిన్నె తీసి స్టవ్ మీద పెట్టాడు. ఎంతసేపైనా పాలు పొంగడం లేదు. ఏమైందా అని అనుమానం వచ్చి గిన్నె పైకప్పునున్న మూత తీసి చూడగా పై ప్రాణాలు పైకి పోయాయి. అందులో ఉన్నది దోశల పిండి. పాపం 2 రోజులుగా అతడు పరారీలో ఉన్నాడు. జబ్బు చేసి మంచాన పడి ఉన్న భర్తను లేపి మరీ చితకబాదుతున్న భార్యను ఆపి, ఎందుకమ్మా అలా బాధేస్తున్నావు? అసలే అతనికి ఒంట్లో బాగోలేక చస్తుంటే. అబ్బే ఏం లేదు వదిన, ఆయన కోసం ఆయుర్వేద మందులు తెచ్చాను, డాక్టర్ గారు బాగా దంచి ఇవ్వమన్నారు, అందుకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.